ఇలా పార్క్లో ఒంటరిగా కూర్చుని ఈ వ్యక్తి పేరు ప్రస్తుతం పార్క్లో లేనివాడు తర్వాత చెప్తాడు. జనరల్గా ఎవరైనా పార్క్కి పొద్దున్నే మార్నింగ్ వాక్కి వస్తారు, లేదా సాయంత్రం ఈవినింగ్ వాక్కి వస్తారు. కానీ అటూ ఇటూ కాకుండా ఇలా 10 గంటలకే పని పాట లేకుండా వచ్చి కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుతున్నాడంటే ఇతను ఎప్పుడూ లేట్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్ని ఇలాంటి పరిస్థితిలో కలుస్తాడని అనుకోలేదు. అసలు ఇతను ఎవరు, తన ఫ్రెండ్ ఎవరు, అసలు ఏం జరిగింది? అబ్బా ఎవడా? అరే మామా నువ్వా? ఏమైందిరా? ముందు కూర్చో, ఇదిగో నీళ్ళు తీసుకో. అసలు ఏమైందిరా? ఈ రక్తం ఏంటి? ఎరా ఎంతసేపు అయిందిరా వచ్చి? హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. గంట అయిందిరా. గంట అయిందా? ఎరా ఇద్దరం ఒకే చోట ఉంటాము, కలిసి వద్దాం అనుకున్నాము. నువ్వు ముందు ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? బస్లో వచ్చానురా. అదే ఎందుకు? ఊరికేరా. సర్లే, కనీసం వాడికి కాల్ చేసావా? లేదురా. అయ్యో బాబోయ్, ఇటు చంపేస్తున్నాడు. హలో, ఎక్కడున్నావురా? 1 2 3 లెక్కబెట్టు. నీ ముందుంటా. ముందుండకపోతే చంపుతా. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్స్ రా. హాయ్ రా. హాయ్ రా. రే స్కూల్కి లేటే, కాలేజీకి లేటే, ఆఫీస్కి లేటే, ఆఖరి పార్టీకి కూడా లేట్ అయితే ఎలా రా? అబ్బా జిమ్కి వెళ్ళొస్తున్నాను రా. జిమ్మా? సరే, శంకర్ గాడు ఎక్కడా? వాడి గురించి చెప్పేదేముంది, వాడు గర్ల్ ఫ్రెండ్ కోసం పార్క్ వెళ్ళాడు, కాసేపాగా వస్తాను చెప్పాడు. అవునరా, వాడు గర్ల్ ఫ్రెండ్ అంటాడు. వాడు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా చూసావా? నాకు మాత్రం ఏం తెలుసురా, నాకేమన్నా సపరేట్గా తీసుకెళ్ళి చూపించాడా? ఓ, మరి ఇప్పుడు ప్లాన్ ఏంటి? సర్లే మరి పదండి, వాడు వచ్చేదాకా ఎలాగో టైం పడుతుంది కదా, అప్పటిదాకా ఇంటికి వెళ్దాం. సరే పదా. ఎవరు బాగుంది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఎవరూ గుర్తుపట్టని విధంగా హత్య చేయబడిన 20 ఏళ్ల అమ్మాయి. పేపర్ తీసేవేదో న్యూస్లే. సేమ్ ఫీలింగ్. న్యూస్ ఆన్ చేస్తే చాలు ఇవే చెత్త న్యూస్లు. ఏంట్రైడ్ వచ్చినప్పటి నుంచి ఏదోలా ఉన్నాడు బాబు. మౌనవ్రతమా? వచ్చినప్పటి నుంచి ఏంటి, 2-3 వారాల నుంచి ఇలాగే తగలడ్డాడు ఎద్దవ్వా. ఏరా, నా బర్త్డే రోజు కూడా పని కట్టుకుని ఇలా డల్గా ఉండడం అవసరం? ఇదే రోజు అంతెందుకు, ఇప్పుడు ఈ క్షణం ప్రపంచంలో ఎంతో మంది చనిపోయి ఉంటారు. వాళ్లలో ఏ ఒక్కరి గురించైనా బాధపడుతున్నామా? కనీసం ఆలోచిస్తున్నామా? ఒకడు పుడతాడు, వాడితో ఉన్న వాళ్ళంతా ఆనందపడతారు. అలాగే ప్రతి ఏడాది వాడి పుట్టినరోజు నాడు రోజంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకడు చస్తాడు, ఆ రోజు వాడితో ఉన్న వాళ్ళంతా ఏడుస్తారు. కానీ ప్రతి ఏడాది వాడు చనిపోయిన రోజు 24 గంటల్లో కనీసం 4 గంటలైనా కూర్చొని ఏడుస్తారా? ఏడవరే. అరే, పుట్టినప్పుడు ఆనందిస్తారు, చనిపోయినప్పుడు బాధపడతారు. కానీ పుట్టుక చావు మధ్యలో ఎవ్వడెప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. సమయం సందర్భం బట్టి మారుతుంటారు. మరి ఈ 2 రోజులు ఎందుకురా ఇలా ఉండాలని డిసైడ్ అవుతారు మీరందరూ? రే రే రే, ఏమైందిరా? ఇప్పుడు నేనేమన్నానని? ఏహే, ఇదంతా కాదు గాని ఎలాగో శంకర్ గడు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనం ఒక ఆట వేసుకుందాం. దిస్ ఈస్ బెస్ట్. నువ్వు ముయ్యరా వేస్ట్. అమ్మయ్యా, కొంచెం నవ్వేట్రా. ఆట అయ్యాక అందరు నవ్వుతారు భయ్యా. ఇంతకీ ఆట ఏంటంటే దీనికి నేనే జడ్జ్. అదే ఆట. పాట చెప్పించే కొడతాయా? ఓకే కూల్, పూర్తిగా ఆయన మాట్లాడు. చెప్పు. మీరు మీ జీవితంలో జరిగిన ఏదైనా సంఘటనో జరగని కథనో అల్లేసి నాకు చెప్పాలి. జరగనది చెప్పి నేను నమ్మాననుకోండి, నేను ఫూల్ అయినట్టు. జరిగినది చెప్పి నేను నమ్మకపోయినా నేను ఫూల్ అయినట్టు. కాబట్టి మీ ఇద్దరిలో
ఎవడు బాగా నన్ను ఫూల్ చేస్తాడో వాడికే ఫస్ట్ ప్రైజ్. అరే అజయ్, నువ్వు మొదలు పెట్టరా. నిన్న రాత్రి నీకు ఫోన్ చేశాను, గుర్తుందా? ఈ టైంలో కావాలంట్రా చెత్తనా ఎలా ఏంట్రా? రే బోర్ కొడుతుందిరా. రే ఫోన్ పెట్టకపోతే నేను వచ్చి నిన్ను కొడతా. నేను మీ ఇంటికి వస్తున్నా. రే ఈ టైంలో మా ఇంటికే కాదురా, మా వీధిలో ఏ ఇంటికి వచ్చినా తలుపు తీయరు. అయినా రేపు కలుస్తాం కదా, ఫోన్ పెట్టేసి పడక. ఏం చేస్తున్నావే? 1 సెకండ్. హే టామీ, హే టామీ, టామీ స్టాప్. ఓకే మరి నేను కాసేపు అయ్యాక కాల్ చేస్తానే. బాయ్. హాయ్, మీ పేరేంటండి? మీరెవరండి? నా పేరు అజయ్ అండి. ఇక్కడే విల్లా నెంబర్ 104లో ఉంటాను. ఏం కావాలి? ఏమండి, నేను క్వశ్చన్ అడిగాను, దానికి మీరు ఆన్సర్ చెప్పకుండా ఇంకో క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చెప్పాను. ఓకే బాగుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు ఇదేమన్నా భావ్యంగా ఉందా అని అడుగుతున్నాను. వాట్? థర్డ్ క్వశ్చన్, దీనికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఇందాకలా వెళ్ళింది మీకు ఒక పిల్ల అండి? అవును. మీకు ఒక పిల్ల బాగుందండి. నువ్వెప్పుడు చూసావు దాన్ని? మీరు అబ్జర్వ్ చేయట్లేదు కానీ పాస్ట్ 20 మినిట్స్ నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నానండి. ఏంటండి, కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ అనే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? నువ్వు కుక్క పిల్లని పొగిడి ఆడపిల్ల నుండి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? హలో, బేసిక్గా మాది హైదరాబాద్. మా ఊళ్ళో ఎలా అంటే అందమైన ఆడపిల్ల చేతిలో కుక్క పిల్లని పోయినా, అందమైన కుక్క పిల్లని పట్టుకున్న ఆడపిల్లని పోయినా నోరు లేని కుక్క పిల్ల కాదు, నోరున్న ఆడపిల్లే రియాక్ట్ అవుద్ది. ఎందుకు వచ్చావు? నువ్వు నాకు నచ్చావు. చేస్తావు. అయ్య బాబాయ్, అంత మాట అనేసారేంటండి? మరి ఇంత అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడే నీలాంటి వాడిని చంపక అట్లీస్ట్ ఒక చెంపదెబ్బైనా కొట్టక వదిలేయమంటావా? మీకు కొంచెం కోపం ఎక్కువేనండి. కోపం కాదు, ధైర్యం ఎక్కువ. ఎవరితోనైనా సరే ఇలా స్ట్రైట్ గా మాట్లాడడం అంటే నాకు ఇష్టం. చూడు, ఆ రోజుల్లో ఒక అమ్మాయి ఎప్పుడైతే ఒంటరిగా ధైర్యంగా అర్ధరాత్రి పూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు లెక్క అన్నారు. కానీ ఈ రోజుల్లో ఆ అమ్మాయికి ఆ ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ ధైర్యంతో తనకు మగాడిని ఎదిరించగలదేమో కానీ తనకున్న బలంతో ఒక మగాడిలో ఉన్న మృగాన్ని ఓడించలేదు. అందుకే చూస్తున్నాగా రోజు పేపర్లో ఈ దారుణాలు, దరిద్రాలు. అయినా నీకు బలం లేదని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నీకు బలం లేకపోవచ్చు కానీ నీ పక్క నీ బలవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఇదిగో సావిత్రి. నా పేరు గాయత్రి. ఏదో 3 సావిత్రి కాకపోతే 1 2 3 అని పిలుస్తా, పలకవా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అది కాదు గాయత్రి, ఇప్పుడు నీ ధైర్యం పట్ల నీకున్న ఇష్టం వల్ల వచ్చిన నష్టమేం లేదు. కానీ 1 కాదు 2 కాదు 3 నెలల నుంచి నీ వెనకాల కుక్కలా పడుతున్నాను. 3 రోజుల నుంచి అయితే ఊర కుక్కలా అడుక్కుంటున్నాను. ఇంకో 3 గంటలైతే పిచ్చి కుక్కని అయిపోయేటట్టున్నాను. అదిగో మళ్ళీ ఒకసారి నవ్వుతావు, ఒకసారి ఫేస్ సీరియస్ గా పెడతావు. అసలు ఇదంతా కాదు. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఛీ, లేడు. పోనీ నేనంటే ఇష్టం లేదా? అలాని కాదు. ఏదీ కాదు, నీకెవడు బాయ్ ఫ్రెండ్ లేడు, నేనంటే ఎటువంటి ద్వేషభావం లేదు. మరి ఇంకేం కావాలి? ఎవడ్రాడు? అమ్మో అన్నయ్య. ఏం కావాలి? మళ్ళీ ఎవడ్రాడు? నీ బామ్మర్దినరా. అయితే ఓకే, చెప్పు ఏం కావాలి? కొంచెం టైం కావాలి. ఇదేమైనా జిఆర్ఈ ఎగ్జామా రాయగానే రిజల్ట్ రావడానికి? సో నాకు కొంచెం టైం కావాలి. ఈ ప్రపంచంలో ఏదవా కొనలేని అమ్మలేని విషయాల్లో ఏదైనా ఉన్నాయంటే అందులో టైం కూడా ఒకటి. సరే, టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున కల్లా చెప్తే బాగుంటుంది. రేపు నా బర్త్డే, ఎలాగో ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను. ఈ విషయం కూడా నువ్వు తేల్చేస్తే పనిలో పని, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది. ఓయ్ గాయత్రి, నిన్నే. నువ్వు నన్ను చంపేసేడు, నీ ఏడు పాపడానికి నేను మళ్ళీ బ్రతికొస్తా. ఐ లవ్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ అజయ్. పిల్ల పడింది. అడ్వాన్స్ ఎందుకు? ఇంకో గంట అయితే 12 అవుతుంది. కాల్ చేసి చెప్పచ్చుగా. నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను. నేను మేల్కుంటాను. బాయ్, గుడ్ నైట్. రే 3 సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నాం కదరా. 3 నెలల మీ పరిచయం గురించి చెప్పడానికి 3 నిమిషాలన్నా దొరకలేదా? సర్లే, అరే పొద్దున్న కలుస్తాంది కదరా. కలిసిందా? ఏమన్నా చెప్పిందా? రే చెప్పరా బాబు. చీ అందా? నో అందా? ఓ అందారా?
అరే చెప్పరా బాబు, కనీసం ఊరు పేరైనా చెప్పరా, నేనే కనుక్కొని వస్తాను. గాయత్రి, ఎంత ఇక్కడ చనిపోయిన అమ్మాయి పేరు నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఒకటేనంత మాత్రానా నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయినట్టు ఫీల్ అవ్వాలట్రా? నేను ఇష్టపడింది ఆ అమ్మాయినేరా. ఈ అమ్మాయికా నువ్వు ప్రపోజ్ చేసింది? రాత్రికి రాత్రి ఎలా చనిపోయిందిరా? మళ్ళీ కలవలేదా నువ్వు? తను కూడా కాల్ చేయలేదా? ఏమైందిరా అసలు? ఎలా చనిపోయింది? నాకేం తెలుసు, వెళ్ళి చంపిరోని అడుగు. అదేంటి? నువ్వేదైనా జరిగిన సంఘటనో జరగని కథనో చెప్పమన్నావు. నేను జరిగిన కథకి జరగని కథ నల్లేసి నువ్వు నమ్మేలా చేసి నిన్ను ఫూల్ చేశా. గౌరీ, ఈసారి నువ్వు చెప్పరా? ఈసారి పెద్ద ఫీల్ అయి చెప్పినా నేను ఫూల్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. స్టోరీలు చెప్పండి రా అంటే లవ్ స్టోరీలు తప్ప ఇంకేం దొరకవంటరా మీకు? సరే చెప్పు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. నాకు ఆ విషయం తెలిసి కూడా చాలాసార్లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాను. చస్తానని బెదిరించాను. చావుపో అంది, చంపేశాను. రేయ్ ఆపరా, ఇంకా నాకు తిక్క తొబ్బిందంటే పార్టీ ఉండదు, ఏముండదు. ఇప్పటిదాకా అల్లిన కథలు చాలు, ఇంకా ఆపు. నీలాగా చనిపోయిన అమ్మాయి మీద జోక్లేసే చీప్ క్యారెక్టర్ కాదురా నాది. ఆహా, చనిపోయిన అమ్మాయి మీద జోక్లేసే చీప్ క్యారెక్టర్ కాదు కానీ అమ్మాయిలనే చంపేంత గొప్ప క్యారెక్టర్ అనేది. ముయిపే నీ అబ్బా. ఇప్పుడు కాదురా, పాస్ట్ 1 వీక్ నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు సైకోగాడ్లాగా. కొన్నిసార్లు అబద్ధాన్ని నమ్మడం కంటే నిజాన్ని నమ్మకపోవడమే ప్రమాదకరం రా. రేయ్ ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడమంటే నీకు ఇక్కడే పాడిగడతా. నేను ఆల్రెడీ కట్టొచ్చాను రా. రే సైకో నా కొడుకా, ఏం చేసావురా నువ్వు? ఆపరా. ఏంట్రా, వీడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిందా? చచ్చినాడు గర్ల్ ఫ్రెండే వీడి గర్ల్ ఫ్రెండా? వీడి గర్ల్ ఫ్రెండ్ని వీడే చంపుకున్నాడా? అది వీడెళ్ళి వాడికి చెప్తే వాడు నమ్మనందుకు వీడెళ్ళి వాడిని చంపాడా? అది చూసి తట్టుకోలేక నువ్వెళ్ళి వీడిని చంపావా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడున్నారా వాళ్ళు? అక్కడే ఉన్నారా? ఏం చేయాలో తోచక ఇక్కడ వచ్చేసాను. పద మరి, చేసిందంతా చేసి ఏం చేయాలో అర్థం కాలేదంటావేంట్రా దరిద్రుడా? నువ్వు ఆగరా. నువ్వేమన్నా ఈటీవీ యాంకర్ సుమా అనుకున్నావా? మా టీవీ యాంకర్ ఓంకార్ అన్నయ్య అనుకున్నావా? గేమ్ షోలు కండక్ట్ చేస్తావరా నువ్వు? గేమ్ షోలు అబ్బా. వాళ్ళు జస్ట్ నాకు స్టోరీలు మాత్రమే చెప్పారు, కానీ వాళ్ళతో స్టోరీలు చెప్పించి నీకు కళ్ళ కట్టినట్టుగా సినిమా చూపించాను. వాళ్ళు గొప్ప, నేను గొప్ప. ఏంటి నువ్వు నా చేతిలో ఫూల్ అయ్యావరా? నువ్వు నా చేతిలో శవమవుతావురా? రే ఒక్క నిమిషం. ఏంటో చెప్పు. నీకు పార్టీ కావాలా వద్దా? కావాలి. పార్టీ కావాలంటే డబ్బులు కావాలి కదా? కావాలి. మరి డబ్బులు కావాలంటే బెడ్ కాయాలా వద్దా? కాయాలి. మరి బెడ్ కాయాలంటే నీలాంటి బక్రా ఒకటి దొరకాలి కదరా? ఇంతకీ ఎవరి దగ్గర బెడ్ కట్టావురా? వాళ్ళిద్దరి దగ్గరే. వాళ్ళిద్దరి దగ్గర బెడ్ కట్టి వాళ్ళని వాడుకొని నాతో ఆడుకున్నావు కదరా సచ్చినోడా. ఇంతకు వాళ్ళేరే? నేను అనుకున్న దానికంటే పెద్దదవిరా నువ్వు. మంట పెట్టేసావు కదరా. అయినా ఇంత షార్ట్ టైంలో అంత పెద్ద కథ ఎలా వెళ్ళేసారా? నన్నేం చేయమంటావురా? అది కరెక్టేలే. ఏసేవలే. హాయ్. అరే నా గర్ల్ ఫ్రెండ్ రా. ఈ అమ్మాయిని ఇక్కడ చూసినట్టుంది. అదే ఆట బాడు చూపించుకుంటాను. ఏంటండి కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పండి. ఓకే.